లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఇఫ్ సంథింగ్ ఫోర్సెస్ మంచి ప్రాస్పెక్ట్ వచ్చింది, ఇంకేదో జరిగింది, రేపు ఏం జరుగుతుందో మనకేం తెలియదు. వి డు నాట్ నో. ఒక 6 నెలల తర్వాత జరగచ్చు, లేకపోతే 1 year తర్వాత జరగచ్చు, లేకపోతే ఒక 1 weekలోనే జరగచ్చు, ఎవరికి తెలుసు కదా వాట్ ఈజ్ ఇన్ స్టోర్ అని. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రపోజల్ వచ్చి ఇట్ ఈస్ వర్త్ అని అనిపిస్తే, విల్ యూ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్? It is not just about me. I have a daughter to think about. She means more to me. Of course. Yes, it's not just me or my wishes or my comfort. Right now, my priority is my daughter. Of course. And her comfort and I don't know. I really can't. అది ఎలా చెప్పాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. Let's wait and watch, no? Of course. Yeah. It is simple. Why are we It is simple in fact. Yeah. And welcoming. Why complicate things? Unnecessary ఏదైనా ఒకటి చెప్పి ఎందుకు? Let's see what the future is unfolding. Of course. చూద్దాం. Of course. That is always very good in fact. Yeah. ఏం జరిగితే అప్పుడు let us see, let us watch it, let us know it. అంటే బట్ ప్రిడామినెంట్లీ బేసికల్లీ నీకు నీ డాటర్ ఎక్కువగా నీ కాన్షియస్లో ఉంది. Yes. ఏది చేసినా ఏది జరిగినా Yes. తన పాయింట్ ఆఫ్ వ్యూనే ఎక్కువ నువ్వు Yes. కన్సిడర్ చేస్తున్నట్టుగా Obviously. కదా. అవును. సో ఇప్పుడు అమ్మాయినా వచ్చింది నైనిక మీనా, నీ కళ్ళు నెట్టే మీ మదర్ పేరు నాకు చెప్పారు. మీనా ఎందుకు పెట్టారు పేరు అంటే, కళ్ళు మంచి కళ్ళు అండి చిన్నప్పుడు. కాదు, యాక్చువల్ రీజన్ ఇస్ my great grandmother's name is Meenakshi. సో తన అది పట్టుకొచ్చారు. మీనాక్షి అంటే ఏంటి? చేప కళ్ళది అని. మీనాక్షి మీనం అంటే అది పేరు పెట్టినప్పుడు అంతా అది తెలియదండి, ఏదో పెట్టారు చిన్న పిల్లగా ఉన్నప్పుడు. 28 years, I mean 28 days old పాపకి ఏం తెలుస్తుంది కళ్ళు ఎంత బాగుంటుందని? కాదు అని తెలీదు, బలిదానిలాగా ఉన్నావు. పెద్ద అయ్యాక ఇంత బాగుంటుందని ఎవరైనా కొంతమంది కళ్ళు చిన్న పిల్లలప్పుడు కూడా జస్ట్ బోర్న్ బేబీ కళ్ళు కూడా తెలుస్తాయి. జస్ట్ బోర్న్ బేబీ అలాగా లేబర్ వార్డులోంచి బయటకు తెచ్చిన పిల్లవి కూడా తెలిసిపోతాయి. చిన్న కళ్ళు ఉంటాయి కొంతమంది. మీ మదర్ నాతో అన్నమాట చెప్పిన. సో బట్ నైనికని ఎందుకు పెట్టావు పాపకి? Nainika was a very unique name, Andy. Of course. The meaning of Nainika was like the apple of her eye. ఏమంటారు? అయ్యో wait, I'll tell you. అయ్యో something they said, no. Sagar only got this name. He was like going through a lot of names and their meanings and all those things. Tamil antaru kannin mani. It's that the black thing in your eye. Kanupapa. Kanupapa. Yeah. So obviously she's our apple of her eyes. So me Kanupape. Yeah. Nainika 100%. Was she so close to her father? Yeah, obviously. Oh. Yeah. How is she responding to his absence right now? How are you managing in fact? All of us are taking our own sweet time to spend with her. Yeah. So that is why now being together as a family is most important for us. Adi me mother-in-law meeranto kalisi unnaru. Avunu. So you are trying to give her an atmosphere. Yes. Even without him. Yes. That's what your program is. Yes. Yeah. ఇప్పుడు ఏంటి మళ్ళీ అమ్మాయి కూడా సినిమాల్లోకి వచ్చింది. యూ వాంట్ టు రియల్లీ ఎంకరేజ్ మీ మదర్ ని ఎంకరేజ్ చేసినట్టుగా వచ్చిందంటే అడిగారు, చేసి చూద్దామని ట్రై చేసాము. బట్ ఐ డోంట్ నో, రైట్ నౌ ఐ ఫైండ్ స్టడీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. ద బేస్ చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అవునా? యా, బికాజ్ అభ్యంతరం లేకపోవడం కాదు, ఇప్పుడు నీ నెత్తి మీద ఉంటుంది ఇదంతా. రోజు మీ అమ్మగారు ఎలాగైతే నిన్ను వెనకాతలు పట్టుకుని
తిరిగారు No, no, she's not like me. She's smarter than me. అవునా? No. ఐ సీ. Yeah. అంటే కొన్నాళ్ళు పెడితే షీ కెన్ యాజ్ She's వెల్. today's generation, Andy. Yes. She's much, much more ahead of all of us. 4G generation, 5G 5G generation. 5G అవును. So she will be a better person than you Yeah. as far as the operations are నేను concerned. వచ్చినప్పుడు 1G కూడా లేదు. 1G అంటే టీవీ లేదు, టీవీ లేదు. ఎక్కడో అక్కడెక్కడ ఉండేవి టీవీస్, Yeah, TVs. And There they were are no not- mobile phone. They were normal that ల్యాండ్ లైన్స్. landlines. ల్యాండ్ అదే లైన్స్ ఉంటుంది. మహా అయితే కార్డ్లెస్ ఉండేది అంతే Ah, ఇళ్లలో. Yes. ఇంకా అంతకన్నా cordless కొంచెం హైఫైగా ఉండేది. అందరికీ ఉండేవి కాదు కార్డ్లెస్ Yes. కూడా. కార్డ్లెస్ లేండి టీవీలు ఎక్కడి నుంచి వస్తాయి? Yeah. నాకు మంజుల గారు చెప్పింది, సినిమాకి లక్ష్మి గారు కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వస్తువు కొనుక్కునేవారంట. ఒక సినిమాకి సోఫా, ఒక సినిమాకి ఫ్రిడ్జ్, కరెక్ట్, ఒక సినిమాకి ఏసీ. కరెక్ట్. ఇట్లా మేము కొంచెం కొంచెం పెరిగే ఉండి అట్లాగా. అవును. బట్ ఇప్పుడు వాళ్ళు అలా కాదు, ఒక సినిమాకే మొత్తం అన్ని కారు, things, అవును, అపార్ట్మెంట్, అవును. ఫ్రిడ్జ్ గిడ్జ్ అన్ని అట్లా. సో అప్పుడు బట్ నైనిక ఈజ్ అన్ అన్ఫార్చునేట్ బేబీ ఇన్ ఏ వే అండ్ ఫార్చునేట్ బేబీ ఆల్సో, బికాస్ నీలాంటి ఒక ఆర్గనైజ్డ్ మదర్, ఇంకా గ్రాండ్ మా Yeah. స్టిల్ ఈజ్. Yes, yes. రాజమల్లిక గారు, ఆవిడకి దండం నిజంగా. నిజమే. షీ హాస్ బీన్ సో పేషెంట్ ఇనఫ్ Yes, టు carve all your own your career. yes. Whatever I am right now, all the credit goes to my mother. That's it. నేను ఐ కెన్ ఈవెన్ సే దట్, నువ్వే కాదు, బికాస్ నేను ఐ బిన్ ఎ విట్నెస్ టు ఆల్ దోస్ ప్రొసీడింగ్స్ దట్ డే. ఇప్పుడు ఏమైనా సినిమాలు సైన్ చేసిందా నైనిక? లేదు, అది అప్పుడు చిన్నప్పుడు ఒక 2 సినిమాలు చేసింది. తెరి అండ్ భాస్కర్ ఓరు రాస్కల్ 2 సినిమాలు చేసింది. ఆ తర్వాత చాలా వచ్చింది, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ డ్యూరింగ్ దట్ స్కూల్ టైమ్. ఇప్పుడు I don't want her to miss out on her school also. Yes, exactly. Yeah, and she likes school. She Yes. likes her friends. Okay. So అలాంటప్పుడు I don't want to steal her away అవును. and do something else. బట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా పెరిగిపోయింది బిన్న. అవును. ఎలా అంటే వాళ్ళు బాగా చదివి యూఎస్కి వెళ్ళి ఎంఎస్సీలు గట్ట చేసి Yeah, స్పెషలైజేషన్స్ చేసి, అవును. సో దట్ ఈస్ ఆల్సో మోర్ వర్త్ వైల్. Yes. అది జాతకాలు గట్ట నమ్ముతావా నువ్వు? ఒకప్పుడు నమ్మేదానివి. అంటే అదే నైన్కి జాతకం చూపించి డాక్టర్ అవుతుందా, ఇంజనీర్ అవుతుందా, ఆర్కిటెక్ట్ అవుతుందా, సినిమా హీరోయిన్ అవుతుందా, సింగర్ అలా అవుతుందా? ఏం చెప్పలేదు. పెద్ద స్థాయికి వస్తుంది అన్నారు అంతే. అంతేనా? అంతే. అట్స్ ఏ ఆహా, నాట్ లైక్ స్పెసిఫిక్ గా ఈ రూటు ఇది అది అలా ఏం చెప్పలేదు. చూపించావా? చిన్నప్పుడే చేస్తారు కదా అది. చిన్నప్పుడు వెంటనే జాతకం అది వేస్తారు. Yes, exactly. పుట్టినప్పుడే చేస్తారు కదా. వేస్తారు. అవును 100%. అసలు నేను మొన్న కొత్తగా నాకు తెలిసిన విషయం మీనా గురించి, ది గ్రేట్ మీనా గురించి ఇంకొక క్వాలిటీ నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అంట కదా? లేదండి, అయ్యో సి ఐ డిడ్ వన్ ఆల్బమ్. అది ఎప్పుడో చేసింది. ఇట్స్ జస్ట్ అన్ ఆల్బమ్ వి డిడ్. అప్పుడు ఈ పాప్ అంతా ఇప్పుడు పెద్ద హిట్ అయింది. ఇప్పుడు చాలా ఇట్స్ లైక్ వెరీ ఇన్ వోగ్ అండ్ ఆల్ దాట్. బట్ ఆ టైంలో ఇట్ వాస్ జస్ట్ దట్ కమింగ్ అప్. అప్పుడు ఇంగ్లీష్ లోనే ఎక్కువ ఉండేది పాప్ ఆల్బమ్స్ అండ్ ఆల్ దాట్. సో వై నాట్ వి ట్రై దిస్ ఇన్ తమిళ్ అని అప్పుడు మనోజ్ భారతిరాజా సన్, భారతిరాజా గారు కొడుకు మనోజ్ ట్రై చేద్దాం, ట్రైంగ్ సంథింగ్ న్యూ ఇన్ తమిళ్, మీరు పాడగలుగుతారని. నేను చెప్పాను, నేను పాడటం ఏంటి, నేను నేర్చుకునేది డాన్స్, పాడటం ఏంటి, నాకు తెలీదు, పాడటం రాదు నాకు అంటే, కాదు మీకు చాలా మంచి వాయిస్ అంటే సరిపోతుందా, పాడదా, ట్రై చేసి చూద్దామని జస్ట్ లైక్ దట్ ఈ చుమ్మా ట్రైడ్. అవును, ఏదో నాకు వాళ్ళు ఆ మ్యూజికల్ గా వాళ్ళు చెప్పిన మాటలు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. టెంపో కొంచెం ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి, అసలు టెంపో అంటేనే ఏంటో నాకు తెలియదు. ఇట్ వాస్ ఆల్ వెరీ న్యూ and we just tried chumma just like that. Okay, can you hum it? No, I forgot. Completely forgot. So that was it. adokati chesanu nenu. అదే అవును. అది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇంకో ఇష్యూ జరుగుతుంది కదా తమిళ్లో ఆ మన్సూర్ అలీ ఖాన్ ఏమో త్రిష గురించి మాట్లాడడం. వాళ్ళ వీళ్ళ గురించి నన్ను అడగండి. నేను ఇందాక మర్చిపోయాను, రిమైండ్ చేస్తున్నా. సోషల్ మీడియా తాలూకు ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది,
ఈ రోజున అన్న దాని గురించి చెప్తున్నాను అనమాట. Oh. ఈ హాస్ బుక్డ్ కేసెస్ అండ్ ఆల్ పీపుల్. Oh. ఏదో సమ్ చెల్రాయ్ అది పక్కన పెట్టేది. బట్ మీ మదరు షీ హ్యాస్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. Yeah, she did. షీ డిడ్, ఐ Yes. నో దట్. Yeah. నీకు అలాంటి ఎన్ఫోర్స్మెంట్స్ ఏం రావట్లేదా అక్కడ? చాలా వచ్చిందండి. చాలా అంటే ఇట్ ఆల్వేస్ యూస్ టు బి లైక్ సపోర్టింగ్ సర్టన్ పార్టీ ఆర్ క్యాంపెయినింగ్ ఫర్ దెమ్, అలా చాలా వచ్చింది. బట్ సమ్హౌ ఐ వాజ్ నాట్ టూ ఇంక్లైన్డ్ ఆఫ్ కోర్స్. towards that. ఎందుకంటే నాకు I was always I was full in my plate. I already had too much in my plate. Yes. So I was not really interested then. ఓకే. అంటే ఎవరి వైపు నుంచి ఎక్కువ స్టాలిన్ వాళ్ళ వైపు నుంచి వచ్చి ఉంటుంది అందరూ అక్కడ తమిళ్ మాత్రం కాదు, అందరు ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. Yeah, ఓ because I did all languages. ఎస్, ఆల్ లాంగ్వేజెస్, కన్నడ, మలయాళం, ఎవ్రీవేర్.